ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్దాం. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా శుభవార్త అయితే వచ్చేసింది. డిఏ బకాయిలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే దీనైతే చెల్లింపు ఎప్పటి నుంచి చెల్లిస్తారు, ఏంటి, అసలు ఏ నిర్ణయం తీసుకున్నారనే వివరాలు అయితే తెలుసుకుందాము. అయితే ఓవరాల్గా చూస్తే కనుక ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్దగా సంతృప్తికరంగా అయితే లేనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే చాలా మంది డిఏ బకాయిలు ఒక 2 అన్నా విడుదల చేస్తారని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అయితే నిన్నటి రోజు నుంచి కూడా మన ఛానల్లో చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము, 2 డిఏలు విడుదల చేసే అవకాశం లేదు, అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి మన ఛానల్కి వచ్చిన అప్డేట్ ప్రకారం చూసినట్టయితే 2 డిఏలు విడుదల చేసే అవకాశం లేదు, 1 డిఏ మాత్రమే విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచి చెప్తూనే వస్తాం. సో అనుకున్నట్టుగానే డిఏ ఉద్యోగులకు చంద్రబాబు దీపావళి కానుక డిఏలపై కీలక ప్రకటన అయితే చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు 1 డిఏ ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇక ఉద్యోగుల డిఏ కోసం ప్రతి నెల 160 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చంద్రబాబు వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలతో శనివారం తొలుత మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. అనంతరం ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను మంత్రివర్గ ఉపసంఘం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయిన చంద్రబాబు శనివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు చంద్రబాబు తీపి కబురు వినిపించారు. 1 డిఏ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలక పాత్రగా చంద్రబాబు అభివర్ణించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో పెట్టిందన్న సీఎం మొత్తం 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ డిఏలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పెండింగ్ డిఏలు ఇవ్వడం తమ బాధ్యతగా చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలని ఉన్నప్పటికీ ప్రస్తుతం మార్గం కనిపించడం లేదన్న ఆయన ఇప్పటికైతే 1 డిఏ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ డిఏ కూడా ఎప్పటి నుంచి ఇస్తారంటే నవంబర్ 1 నుంచి ఉద్యోగుల ఖాతాలో డిఏ జమ చేస్తామని చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. ఇందుకోసం ప్రతి నెల ప్రభుత్వం 160 కోట్లు ఖర్చు చేయనుందని వివరించారు. నవంబర్లో 105 కోట్ల రూపాయలు, జనవరిలో 105 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు అంటూ చంద్రబాబు మరో గుడ్ న్యూస్ చెప్పారు. మరోవైపు పోలీసులకు సంబంధించి ఈఎల్ సంబంధించి ఒక ఇన్స్టాల్మెంట్ అంటే 105 కోట్లు నవంబర్లో ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. జనవరిలో మరో 105 కోట్లు ఇస్తామని, 60 రోజుల్లోపు ఉద్యోగుల మెడిక్లెయిమ్ వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేస్తామని ప్రకటించారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఒక ప్రమోషన్ కూడా దీపావళిలోపు క్లియర్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉద్యోగుల సిపిఎస్ అంశంపైన కూడా చర్చించి పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తున్నామన్న చంద్రబాబు పీఆర్సీ విషయంలో వెసులుబాటు కావాలన్నారు. ఉద్యోగులందరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు డిఏపై ప్రకటన చేసినట్లయితే చంద్రబాబు వివరించారు. సో ఓవరాల్గా చూస్తే 1 డిఏ అయితే విడుదల చేశారు. మరి కొన్ని చిన్న ఆప్షన్స్, కొన్ని ఉద్యోగులకు సంబంధించి కొన్ని ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పీఆర్సీపై త్వరలోనే నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. సో అలాగా ఏదైనా అప్డేట్ చెప్పినప్పుడు కూడా విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అంటే ఒకటి మీకు నమ్మకం లేకపోయి ఉండొచ్చు, చాలా విషయాలు పదే ఒకటే విషయం వినడం వల్ల అయితే మాకు కొంతమంది మరీ నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. దయచేసి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తాము. గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఏదైనా ఉన్నప్పుడు కొంతమంది అయితే మరీ ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఒకసారి గమనించండి. ఈ మాటలు చాలాసార్లు చెప్పావు, ఇంకెందుకు ఆపు, ఎందుకు సోది మోసం చేస్తాం, మనం ఏం చేయగలం, వచ్చిన అప్డేట్ మాత్రమే చెప్తాం. చర్చలు లేకుండా మీకు ముందే ఎలా తెలిసిందండి, సొల్లు ఆపండి. ఎందుకు గురు ఏడ్చిన వాళ్ళని ఇంకా ఏడిపిస్తావు, సొల్లు వార్తలు వద్దు బ్రదర్, ఫుల్ ఫేక్ న్యూస్, అంతా బోగస్ న్యూస్, ఛానల్ వాళ్ళకి పని లేదు, ఫేక్ రిపోర్ట్స్, ఫేక్ న్యూస్, వీ డోంట్ బిలీవ్ వర్డ్స్, ఇంకే రకరకాలు అయితే కనుక కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఎట్టకేలకు అనుకున్నట్టుగా ముందు చెప్పిన ప్రకారం 1 డిఏ అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.